ఓకేనా? యాదవ్ నిన్న సదర్ ఉత్సవం ఘనంగా జరిపినందుకు సదర్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా పాలమూరు పట్టణ ప్రజల ఆధ్వర్యంలో యాదవ బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైందని చెప్పి మేము భావిస్తున్నాం. కాకపోతే నిన్న జరిగినటువంటి సదర్ ఉత్సవాలలో మేము సిగ్గుపడేటువంటి విషయం ఏంటంటే యాదవ బంధుమిత్రులు జరిపేటువంటి ఈ యొక్క సదర్లో అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించడం జరిగింది. అందరూ వచ్చిపోవడం కూడా జరిగింది. కానీ మాకు అక్కడ చూసినటువంటి సందర్భాలలో అది యాదవ సదరుత్సవాలు కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ లాగా స్టేజ్ పైన వాళ్ళ నాయకులను కూర్చోబెట్టి వచ్చిన మన మర్యాదగా పిలుచుకున్నటువంటి నాయకులని ఏ నాయకుడైనా సరే మాజీ మంత్రి గారు కార్యక్రమానికి ఇచ్చేశారు. కానీ అటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఈవెన్ మా సంఘ సదరుత్సవాల అధ్యక్షులు కూడా గౌరవంగా లేచిపోయి వారిని ఆహ్వానించి స్టేజ్ పైన కూర్చున్నటువంటి బాధ్యత వాళ్ళది ఉంది. కానీ ఈరోజు బయటికి రాకుండా వచ్చినటువంటి నాయకుని అవమానించి చేరియకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అయ్యా మిమ్మల్ని గౌరవంగా పిలుచుకున్నాం, గౌరవంగా ఇచ్చే బాధ్యత మాది, గౌరవించుకోవాల్సిన బాధ్యత మాకున్నది అని చెప్పి పిలిచి మీరు గౌరవంగా కూర్చోబెట్టి మాకు ఇస్తే బాగుంటుంది. వచ్చి రావడంతో మీరు సీటు ఇవ్వకుండా దింపేసి అక్కడ ఉన్నటువంటి నాయకుడు వారు ఎవరు పిలిచిర్రు అంటే ఫస్ట్ మిమ్మల్ని ఎవరు పిలిచిర్రు? ఒక యాదవుడని ఉన్నాడు ఆ స్టేజ్ పైన మొదటి లైన్లో. సరే గౌరవించినాం, పిలిచినాం, వచ్చి కూర్చున్నారు. అందరు నాయకుల్లాగా మీరు వచ్చిర్రు, సదరు ఆహ్వానించిన కాబట్టి మర్యాద ఇచ్చి కూర్చోబెట్టినాం. మీరు కూడా అదేవిధంగా సాటి నాయకుడిని పిలిచి ఓ మాజీ మంత్రి రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తున్నట్టు ఆయన కార్యక్రమానికి వచ్చినప్పుడు మనం గౌరవించుకొని కూర్చోబెట్టుకోవాలి కదా. చేరియకుండా మీరు అవమానించి పోయేటట్టు చేసి ఇప్పుడు ఆయన మామూలుగా అయితే ఏదో అందరిలాంటి నాయకుడు కాదు, మా పబ్లిక్లో నుంచి వచ్చేటువంటి నాయకుడు. పబ్లిక్ క్రేజ్ ఉన్నది, ఆ క్రేజ్ నుంచి ఓర్వలేక తట్టుకోలేక మా సంఘం నాయకులు ఎత్తుకరాలే ఆయన. అక్కడటువంటి అభిమానులు చిన్నపిల్లలు చేతులుప్తే అని చేతులుపి దగ్గరకు కలిస్తూ కూడా మీరు ఓర్వలేక ఈరోజు ఆ ప్రెస్ మీట్ మా వాళ్ళతోటి మా కళ్ళు మమ్మల్ని చూసుకుంటే చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు, ఒక బాధ్యత గల నాయకులుగా పాలమూరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఏంటి ఏ స్టేజ్ పైన ఏ మాట్లాడే ఇమిత జ్ఞానం లేనప్పుడు మీరు ఒక సదరుత్సవానికి వచ్చి ఒక కుల సంఘం మీటింగ్కి వచ్చి కుల సంఘం నాయకుల మధ్యలో పార్టీ విషయాలు మాట్లాడుతున్నారంటే మీకు అసలు ఏమన్నా జ్ఞానం ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. 10 ఏళ్ళు పాలనలో ఎక్కడ కూడా ఇంత హ్యాపీగా జరగలేదంటే పాలమూరు స్వేచ్ఛా వాతావరణం పోయిందంటే ఈరోజు ఏ విధంగా చెప్తున్నారు మీరు ఆ స్వేచ్ఛా వాతావరణం? మీ దాంట్లో ఎవరు ఎమ్మెల్యేనో మీకే అర్థం కాక తిరుగుతున్నారు. మీరు ఎవరికి పదవులు ఉన్నాయో కూడా మీరు అయోమయం లేక కొత్త పిచ్చగాడు పొద్దుగారు అన్నట్లు లేక పదవులు వచ్చే వరకు ఏం మాట్లాడతారో మీకు ఆలోచన లేకుండా పోతుంది. దయచేసి కొద్దిగా ఆలోచన చేసుకోండి. మనం ఒక నాయకుని పిలుస్తున్నాము, ఏం చేస్తున్నారు, వాళ్ళ పదవి ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం గౌరవించుకోవాలి అని ఆలోచన చేసి దయచేసి ఇంకెప్పుడైనా కార్యక్రమాలు చేసినప్పుడు ఈవెన్ మీ పార్టీ మీటింగ్ అయితే కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు. సదరుత్సవ సంఘం అనేది అన్ని పార్టీలను అన్ని కులాలను కూడా ఆహ్వానించినటువంటి మర్యాద మాకున్నది. యాదవులు అంటేనే మర్యాద. మాకు మర్యాద ఇస్తే మేము మర్యాదగానే తెచ్చి కూర్చోబెట్టినాం. మీరు మర్యాద తప్పితే మేము మర్యాద తప్పి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో మీకు కూడా తెలుసు. గతంలో మీకు పదవులు ఉన్నా లేకున్నా ఏ రోజు సంఘం మీ స్టేజ్ కూడా ఎక్కలేదు. మీరు ఒక బాధ్యత గల ప్రభుత్వ బాధ్యత గల హోదాలో ఉండి ఏ రోజు కూడా సదర్పిస్తూ ఆహ్వానించలే. ఈరోజు ప్రభుత్వం వచ్చే వరకు వచ్చి కనీసం ప్రశాంతంగా జరుగుతున్నటువంటి సదర్ని కూడా గందరగోళం చేసి ప్రజలను అయోమయం చేసి అయోమయం గురి చేసే విధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా పార్టీ కార్యక్రమం లాగా పార్టీ విషయాలు మాట్లాడడానికే ఇది మీ పార్టీ ఆఫీస్ కాదండి. దయచేసి దృష్టిలో పెట్టుకోండి. మనం పబ్లిక్లో మాట్లాడేప్పుడు పబ్లిక్ సమస్యలపైన మాట్లాడండి. మేము ఒక విషయం అడుగుతున్నాం, ఈ సంవత్సరం పొడవులో యాదవ సంఘాలకు కానీ యాదవ కులాలకు కానీ ఏం న్యాయం చేసారో ఒక మాట చెప్పండి. ఈ మూడు నియోజకవర్గాలు కలిపి మేము అధ్యక్ష పదవి ఇచ్చినాం అంటున్నాం. ఏం అధ్యక్ష పదవి ఇచ్చారండి? గతంలో మేము ఇవ్వలే కదా, కులాల వైజ్గా వచ్చినాయి, రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారు.
ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరం వస్తుంది. దాన్ని కూడా మీరు ఓడ్చుకోలేక ఏం మాట్లాడుతారో అర్థం లేక ఇష్టం వచ్చిన మాట్లాడితే పద్ధతి కాదు. మీరు దయచేసి ఇప్పటికైనా మీకు రిక్వెస్ట్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి, ఏమనుకున్నా మాకేం అభ్యంతరం లేదు. ఏదైనా కార్యక్రమానికి పోయినప్పుడు దేని గురించి మాట్లాడాలి, కనీసం సబ్జెక్ట్ ఉన్న నాయకులు మాట్లాడించండి. పార్టీ మీటింగ్ గురించి కుల సంఘం మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి ప్రజలను రెచ్చగొట్టొద్దు. కార్యక్రమం అంతా సవ్యంగా జరిగింది. ఆయన మాస్ లీడర్ కాబట్టి, ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ప్రజలు అభిమానంతో తీసుకొచ్చారు కానీ అంతేగాని ఎవరు కూడా తాగి రాలే. వాస్తవంగా పేరు చెప్పాలంటే సిగ్గుపోతుంది స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళు పేర్లు చెప్తే. ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ కాల్ లిస్టులు కానీ మీరు పొద్దు నుంచి తిరిగినా కానీ ఆ సందర్భాలు చూడండి ఒకసారి. ఎవరు ఏ నుంచి ఏ కార్యక్రమానికి వచ్చారో ఒకసారి చూస్తే దాని తర్వాత మాట్లాడదాం. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఈ విషయంలో. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.